మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఇప్పటి వరకు 5000 ప్లస్ కంపెనీ లిస్ట్ అయినాయి. ఈ 5000 ప్లస్ కంపెనీ లోపల అరౌండ్ 3000 నుంచి 4000 కంపెనీలు యాక్టివ్ గా అంటే ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ కి అవైలబుల్ గా ఉన్నాయి. ఈ కంపెనీల ఒక్కొక్క దాని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పీపీటీని ఓపెన్ చేసి స్టడీ చేయడానికి మినిమం 30 మినిట్స్ నుంచి 1 అవర్ టైం పడుతుంది. ఇలా ఎవ్రీడే ఒక్కో కంపెనీ స్టడీ చేసిన స్టాక్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్న కంపెనీలన్నింటినీ స్టడీ చేయడానికి 5 నుంచి 10 ఇయర్స్ పడుతుంది. మళ్ళీ ఈ 5 నుంచి 10 ఇయర్స్ లోపల ఎన్నో కొత్త కంపెనీలు ఐపీఓగా వస్తాయి మరియు ఎన్నో కంపెనీలు డీమెర్జర్ అవుతాయి. మరి ఒక కంపెనీని సింపుల్ గా ఎలా స్టడీ చేయాలి, మినిమం 5 మినిట్స్ లోపల ఒక కంపెనీని ఫర్దర్ గా స్టడీ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ కు వర్తా కాదా అని ఎలా తెలుసుకోవాలి. ఇలా స్టాక్ మార్కెట్ లో ఉన్న వేల కంపెనీలను ఫిల్టర్ చేసి మంచిగా గ్రో అవుతున్న కంపెనీలని ఎలా కనిపెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు లామా వెల్త్. ఒక కంపెనీ పేరు మనకు తెలియగానే ఆ కంపెనీ గురించి మనకు తెలుసా తెలియదా అనే క్వశ్చన్ తోనే మన అనాలైసిస్ మొదలవుతుంది. సరే, ఒక కంపెనీ గురించి మనకు తెలియదు, ఈ మధ్యనే స్టాక్ మార్కెట్ లో ఐపీఓ ద్వారా లిస్ట్ అయింది, లేదా పాత కంపెనీ కానీ ఆ కంపెనీ పేరు మీద మనకి ఇదే మొదటిసారి. ఇలా మనకు తెలియని కంపెనీల గురించి తెలుసుకోవడానికి వాళ్ళ కంపెనీ యొక్క వెబ్సైట్ లేదా స్క్రీనర్ ని ఓపెన్ చేసి ఫస్ట్ ఆ కంపెనీ యొక్క బిజినెస్ ని చూడాలి. అప్పుడు మనకు ఆ కంపెనీ పలానా బిజినెస్ చేస్తుంది, వాళ్ళు పలానా బిజినెస్ లో ఉన్నారనే విషయం మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ వాళ్ళ యొక్క కీ ప్రొడక్ట్స్ ని అంటే వాళ్ళు ఏ ప్రొడక్ట్స్ ద్వారా అయితే ఎక్కువగా సేల్స్ సంపాదిస్తారో ఆ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆ కంపెనీకి అంటే ఆ కంపెనీ యొక్క కీ ప్రొడక్ట్ బిజినెస్ లోపల కాంపిటీటర్స్ అంటే పీర్స్ ఎవరున్నారో తెలుసుకోవాలి. ఆ పీర్స్ తో పోలిస్తే ఆ కంపెనీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటిది, అసలు అడ్వాంటేజ్ ఉందా లేదా అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన ఎందుకు ఆ కంపెనీ వాళ్ళ యొక్క పీర్స్ కన్నా బెటర్ అన్న విషయాన్ని కూడా స్టడీ చేయాలి. ఇలా పీర్స్ తో కంపారిజన్ తర్వాత నెక్స్ట్ ఆ కంపెనీ ఉన్న ఇండస్ట్రీ ఏంటిది, ఆ ఇండస్ట్రీ యొక్క ట్రెండ్ ప్రస్తుతానికి ఎలా ఉందన్న విషయాన్ని స్టడీ చేయాలి. ఫైనల్ గా ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవాలి. అంటే ఆ కంపెనీ యొక్క ఫౌండర్స్ ఎవరు, ఎండి సిఇఓ ఎవరు, వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, ఇంతకు ముందు వాళ్ళు ఏం బిజినెస్ చేసారు, వాళ్ళని నమ్మి మన డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయొచ్చా, ఇలా ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ క్రెడిబిలిటీ గురించి తెలుసుకోవాలి. ఈ విధంగా మనకు తెలియని ఒక కొత్త కంపెనీ స్టడీ చేయాలి. సరే, ఇప్పుడు మనకు ఆ కంపెనీ గురించి తెలుసు, ఆ కంపెనీ యొక్క బిజినెస్ గురించి తెలుసు, ఆ కంపెనీని మనం చాలా రోజుల నుంచి ట్రాక్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? నాకు తెలిసిన కంపెనీ అయితే నేను ఫస్ట్ స్క్రీనర్ ని ఓపెన్ చేసి ఆ కంపెనీ పేరుని సెర్చ్ చేస్తా. వన్స్ స్క్రీనర్ లో డీటెయిల్స్ రాగానే నేను ఫస్ట్ ఆ కంపెనీ యొక్క పిఈ రేషియోని చూస్తా. మనందరికి తెలిసిందే పిఈ లోగా ఉంటే ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ బెటర్ వాల్యూలో ఉన్నట్టు. ఒకవేళ పిఈ అనేది హైగా ఉంటే అదే ఇండస్ట్రీలో ఉన్న పీర్స్ యొక్క పిఈతో కంపేర్ చేసి చూస్తా. ఎందుకంటే హై పిఈ ఉన్న ఎవ్రీ కంపెనీ ఓవర్ ప్రైస్డ్ కాదు. హై గ్రోత్ వల్ల లేకపోతే ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల కంపెనీ పిఈ కూడా హైగా ఉండొచ్చు. నెక్స్ట్ ప్రైస్ టు బుక్ వాల్యూని చూస్తా. ఇది ఒకవేళ లోగా ఉంటే ఆ కంపెనీ యొక్క ఈక్విటీకి కంపెనీ యొక్క షేర్ ప్రైస్ మంచి వాల్యూలో ఉందని అనుకుంటా. ఆ తర్వాత ఆర్ఓఈ ఆర్ఓసిఈలని అబ్జర్వ్ చేస్తా. నెక్స్ట్ డెప్ట్ టు ఈక్విటీ అండ్ పెగ్ రేషియోని అబ్జర్వ్ చేస్తా. ఇలా వీటిని మెయిన్ గా చూసి ఆ తర్వాత ఇంట్రిన్సిక్ వాల్యూ అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ని అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేస్తా. ఆ తర్వాత డైరెక్ట్ గా ఇన్కమ్ స్టేట్మెంట్ ని ఓపెన్ చేసి సేల్స్ గ్రోత్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ ని స్టడీ చేస్తా. 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ మధ్య లోపల సేల్స్ ఎలా పెరుగుతున్నాయి, ప్రాఫిట్ లోపల గ్రోత్ ఎలా వస్తుందన్న విషయాన్ని చూస్తా. తర్వాత బ్యాలెన్స్ షీట్ ను ఓపెన్ చేసి కంపెనీ యొక్క ఈక్విటీ ఎంత ఉంది, లయబిలిటీస్ లోపల కరెంట్ లయబిలిటీస్ అండ్ ట్రేడ్ పేయబుల్స్ ఎలా ఉన్నాయో అనే విషయాన్ని చూస్తా. అసెట్స్ ని ఓపెన్ చేసి ఫిక్స్డ్ అసెట్స్ ఎలా పెరుగుతున్నాయి, కంపెనీ లోపల క్యాష్ ఎంత ఉంది, రిసీవబుల్స్ అండ్ ఇన్వెంటరీ ఎలా ఉన్నాయన్న విషయాన్ని చూస్తా. నెక్స్ట్ క్యాష్ ఫ్లోస్ ని ఓపెన్ చేసి ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, క్యాపెక్స్ ఎలా చేస్తున్నారు, ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఏమైనా మిగులుతున్నాయా లేదా అన్న విషయాన్ని అబ్జర్వ్ చేస్తా. చివరగా షేర్ హోల్డింగ్స్ ని ఓపెన్ చేసి ఎఫ్ఐఐస్ అండ్ డిఐఐస్ యొక్క హోల్డింగ్స్ ఎలా ఉన్నాయన్న విషయాన్ని అబ్జర్వ్ చేస్తా. ఇలా వీటన్నిటిని చూసిన తర్వాత కంపెనీ నాకు బెటర్ గా అనిపిస్తే అప్పుడు ఆ కంపెనీ యొక్క పీపీటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని ఓపెన్ చేసి ఫర్దర్ గా స్టడీ చేస్తా. అయితే ఇప్పటిదాకా చెప్పినవన్నీ కూడా కంపెనీ ఆల్రెడీ డెలివరీ చేసిన ఫినాన్షియల్ నెంబర్స్ నుంచి డెరివ్ చేయబడ్డ మెట్రిక్స్. ఇదంతా కంపెనీ యొక్క ఓల్డ్ హిస్టరీ. ఈ ఓల్డ్ హిస్టరీ మీద కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ ఆధారపడి ఉండదు. వీటన్నిటికి మించి మనం థింక్ చేయాల్సింది కంపెనీ ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది, మేనేజర్స్ కంపెనీ గురించి ఏం చెప్తున్నారు, ఫ్యూచర్ లో ఏ న్యూ సెగ్మెంట్ లో కంపెనీ ఎంటర్ అవ్వబోతుంది, ఫ్యూచర్ లో కాంపిటీటర్స్ ఎవరైనా ఈ కంపెనీ కన్నా స్ట్రాంగ్ గా గ్రో అవుతారా, కాంపిటీటర్స్ ఈ కంపెనీ యొక్క బిజినెస్ ని డిస్టర్బ్ చేసే అవకాశం ఏదైనా ఉందా. ఈ
విధంగా అంటే కంపెనీ యొక్క ఎగ్జిస్టింగ్ ఫండమెంటల్ మెట్రిక్స్ స్టడీ చేయడంతో పాటు ఆ కంపెనీ యొక్క ఆర్టికల్స్ చదవాలి, అనలిస్టులు చెప్పింది వినాలి, రీసెర్చ్ కంపెనీలు ప్రొవైడ్ చేసే డాటాని స్టడీ చేయాలి. ఇలా ఇవన్నీ చేసిన తర్వాత ఎంతో కొంత మనకు తెలిసినంతలో కంపెనీ యొక్క ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేసి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి పేషెంట్ గా వెయిట్ చేసినట్టయితే అప్పుడే మా డబ్బులు గ్రో అవుతాయి. ఎందుకంటే ఈ స్టాక్ మార్కెట్ లో కంపెనీ యొక్క ప్రైస్ తక్కువ ఉందని, కంపెనీ ప్రైస్ లోపల మూమెంటం ఉందని స్టాక్ యొక్క ప్రైస్ లోపల ఇన్వెస్ట్ చేయడం చాలా ఈజీ. కానీ ఒక మంచి బిజినెస్ చేస్తున్న కంపెనీని స్టడీ చేసి దాని ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేసి అటువంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేసి ఓపికతో డబ్బులు సంపాదించడం చాలా కష్టం. ఫైనల్ గా చాలా మంది పెద్దలు చెప్పినట్టు స్టాక్ ప్రైస్ లో కాదు, కొంచెం లేట్ అయినా పర్లేదు, ఒక మంచి బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసి పేషెన్సీతో మంచిగా గ్రో అవుదాం. నెక్స్ట్ వీడియోలో నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్న ఒక వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం. అప్పటిదాకా బీ హెల్తీ, హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ జై హింద్.